పేరు కే గోవిందరావు. నేను సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిని. ఈరోజు ఎంజీ రామ్జీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది ఈరోజు సిగ్నల్ లేకపోవడం వల్ల 3-4 కిలోమీటర్ల దూరం వెళ్ళవలసి వచ్చింది. బొంగ్జే గ్రామంలోని 125 జాబ్ కార్డులు ఉన్నాయి. 450 మంది ఉపాధి హామీ ఆదివాసీ లబ్ధిదారులు ఉన్నారు. సిగ్నల్ ఆ గ్రామంలో లేదు. దీనివల్ల ఏమైందంటే పుట్టు గంగవరం వచ్చి ఫేస్ యాప్ చేసుకొని మళ్ళీ వెళ్ళి మన బొంగ్జా గ్రామానికి వెళ్ళి పని చేసుకునే పరిస్థితి. రోజుకి ఇదే పద్ధతిలో పాదయాత్ర సుమారు 400 మంది 3 కిలోమీటర్లు రాను పోను 6 కిలోమీటర్లు పథకం కోసం పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. అలాగే గంగవరం దగ్గర జియో టవర్ ఉంది. ఆ టవర్ పవర్ పెంచితే ఈరోజు మన బొంగ్జా గ్రామానికి ఆ సిగ్నల్ పూర్తిగా అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రత్యేకంగా అక్కడ సిగ్నల్ ఏర్పాటు చేయాలి. ఈరోజు పెన్షన్ల కోసం సుమారు 2 కిలోమీటర్ల ముసులో డోలీలు కట్టుకొని కొండ మీదకి ఇచ్చి పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఉంది. సిగ్నల్ వ్యవస్థ రాకముందు 2026-28లో ఇటు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా చోడవరం నుంచి దేవరాపల్లి నుంచి అలాగే అన్ని విజయనగరం జిల్లా బొడ్డవరం నుంచి బొంగ్జా గ్రామానికి సిగ్నల్ వచ్చాయి. ఈరోజు సిగ్నల్ వ్యవస్థ మెరుగుపడిన తర్వాత ఐటీడీఏ కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈరోజు జియో సంస్థకు కానీ ఇతర సంస్థలకు ఇచ్చినప్పుడు ఈరోజు సిగ్నల్ సక్రమంగా లేకపోవడం వల్ల ఎన్ఆర్జీఎస్ రామ్జీ పథకం అనేది అమలు కావడం లేదు. దీనికోసం అనేది ప్రత్యేకించి ఐటీడీఏ పిఓ బొంగ్జా గ్రామాన్ని సందర్శించి ఐటీడీఏ ప్రత్యేకించి సెల్ టవర్ ఏర్పాటు చేసి ఫేస్ యాప్ని రికగ్నైజ్ చేయాలంటే ఒక సిగ్నల్ వ్యవస్థ ఇవ్వాలా. అలాగే మన పెన్షన్స్ ఇవ్వాలనే కూడా సిగ్నల్ ఇవ్వాలా. సిగ్నల్ లేకపోవడం ఈ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వెంటనే ఆ గ్రామానికి సెల్స్ టవర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు పాదయాత్ర అనేది 3 కిలోమీటర్ బొంగ్జా గ్రామం నుండి గంగవరం గ్రామం వరకు సుమారు 400 మంది పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఇది రోజు జరుగుతుంది ఈ పాదయాత్ర. వెంటనే అధికారులు స్పందించి తక్షణమే జియో టవర్ అక్కడ ఆ గ్రామాల్లో ఏర్పాటు చేయాలా. లేకపోతే పాదపత్రలోనే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని పెట్టాలా. ఈ రెండు కూడా ఐటీడీఏ కలెక్టర్ గారి పరిచయం పెట్టకపోతే ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ బొంగిజా గ్రామంలో ఎనర్జీ పని తాలూకా ప్రజలు సుమారు 3 కిలోమీటర్ దూరంలో వెళ్ళి ఫేస్ వెల్ చేసి తిరిగి వారి పని స్థలాలలో 5 కిలోమీటర్ దూరం వెళ్ళి పనిచేసి మళ్ళీ 3 కిలోమీటర్ నడిచి వచ్చి ఆ ఫేస్ వెల్ చేయడానికి చాలా ఇబ్బందులు అస్తవ్యస్తలు పెడుతున్నారు. కనుక ప్రభుత్వం వారు దయచేసి తక్షణమే ప్రజలకు సిగ్నల్ సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం వారికి మనవి చేస్తూ కోరుతున్నాం. బొంగిజ గ్రామము కెవర్ల పంచాయతీ అనంతగిరి మండలానికి చెందినటువంటి రైతులు. తర్వాత ఏఎస్ఆర్ డిస్టిక్. ఇక్కడ టవర్ లేక 3 కిలోమీటర్లు పైగానే మేము నడుచుకొని వచ్చి ఫేస్ వాళ్ళు చేయడానికి అయితే చాలా ఇబ్బంది పడుతున్నాము సిగ్నల్ లేక. మా కివర్ల పంచాయతీలో అయితే సుమారు 24 గ్రామాలు. 24 గ్రామాలకి అతి ఎక్కువ కుటుంబాలు అయితే బొంగిజ గ్రామంలోనే. 154 జాబ్ కార్డ్స్ ఉన్నాయి మొత్తం కలిపి. అక్కడ 300 పైగానే జనాభా అయితే ఉన్నారు. ఇక్కడ ఉదయం 5 గంటలకి నడుచుకుంటూ వచ్చి ఉదయం 5 గంటలు అయింది. 5 గంటల నుండి ఇంకా ఇప్పుడు మ్యాక్సిమం అలాగా 10 దాటుతుంది. ఫోటోలు విషయమై ఇక్కడ అలాగా వచ్చి నిలబడి అలాగ ఉండిపోవడం జరుగుతుంది. ప్రభుత్వం ఈ విషయమై గుర్తించాలి. తప్పకుండా గుర్తిస్తేనే కానీ పనులైతే జరగవు. చిన్నపిల్లలు ఎత్తుకొని వచ్చి ఆ తుప్పల దగ్గర కూర్చొని ఆ చెట్ల దగ్గర కూర్చొని చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయము. అక్కడ పాములు ఉంటాయో తెలియదు, ఏముంటాయో తెలియదు. ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం అయితే గుర్తించి మాకు టవర్ ఇప్పిస్తారని మేము మనవి చేస్తున్నాం. బొంగిజ గ్రామం నుండి అయితే మేము రైతులుగా చిన్న పిల్లలకి పట్టుకొని మేము అయితే ఈ 3 కిలోమీటర్లు దాటి మేము వచ్చి ఉన్నాం. ఈ విషయమై గుర్తించాలి. టవర్లు అయితే ఈ ప్రాంతంలో చాలా టవర్లు వేసారు కానీ మా ఊళ్ళో టవర్ లేక కూడా ఇబ్బంది పడుతున్నాం. సిగ్నల్ లేదు. ఊరు బయట వచ్చి మేము ఆ సిగ్నల్ పాయింట్లో వచ్చి మేము ఫోటోలు తీయాలని అనుకుంటే కానీ ఫోటోలు తీయడం కూడా అవ్వట్లేదు. అందుకే మాకు టవర్ కావాలని కోరుకుంటూ మేము టవర్ విషయం అయితే మీరు స్పందిస్తారని మేము జ్ఞాపకం చేస్తున్నాము. మాకు ప్రభుత్వం వారు టవర్ కల్పిస్తారని మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే మాకు టవరు మీరు కల్పిస్తారని మేము
ప్రభుత్వం వారిని మేము కోరుతున్నాము. టవర్ కావాలి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కృపారావు, మాది బొంగిజ, మా జిల్లా అల్లూరు జిల్లా అనంతగిరి మండలం కేవర్ల పంచాయతీ. మా ఊరు వచ్చి బొంగిజ గ్రామం. మేమైతే ఎమర్జెన్సీ పనికి వెళ్తున్నాం. ఈరోజు మాకైతే సిగ్నల్ లేదు. పేస్ వెళ్ళి చేయడానికి దగ్గర గంగవరం దగ్గర ఒక 2 కిలోమీటర్న్నర దూరంలో మేము వెళ్ళాలి. అందుకే మేమైతే పేస్ వెళ్ళి కోసం వెళ్తున్నాం. మళ్ళీ పేస్ వెళ్ళి చేసి మళ్ళా మేము పని చేస్తున్నటువంటి స్థలాల్లో మేము వెళ్తున్నాం. మేమైతే తిరిగి చూడండి, వీళ్ళందరూ మా ఉపాధి హామీ పనులు చేసేవాళ్ళు, మొత్తం అందరు జనాలు మా ఊరు వాళ్ళు. దగ్గర అయితే 154 జాబ్ కార్డులు ఉన్నాయి. అందులో డబల్ చేసి చూడండి 300 ప్రజలు అన్నమాట, 300 మంది ప్రజలు, ఇంతమంది ఉన్నారు. మాకైతే సిగ్నల్ లేదు. తక్షణమే ప్రభుత్వం వారు స్పందించి మాకైతే టవర్ ఇప్పించాలని మేము కోరుతున్నాము.